సో ప్రకాష్ నాకు ఇష్టం ఏంటంటే తన వాయిస్ బేస్ స్మైల్ చాలా స్మూత్గా చాలా హాయిగా నవ్వుతాడు. అందులో విపరీతమైన రకమైన హ్యూమర్ ఉంది, అది ఎవరికి తెలియదు. ఇలా ఉన్నాడు కదా, మీ అందరికీ తెలుసు కదా, ఇక్కడ పనిచేసిన అందరికీ తెలుసు కదా. ప్రకాష్ 13 సినిమాలు చేసాం, ఇది 13వ సినిమా. ఇది దీంట్లో మన 13 సినిమాల్లో ఎన్ని హిట్లు అయింది? ఆల్మోస్ట్ చా సూపర్. అబ్బాయి కిషోర్ ఇతనే కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ప్రకాష్. ఇక ఈ సినిమాలో బేసిక్గా మా ఇద్దరు హీరోయిన్ చాలా అందంగా ఉంటారు. ఇంతగా వాళ్ళు చెప్పినట్టే, డింపుల్ చెప్పినట్టే హీరోయిన్స్ ఇద్దరు సినిమాలు ఇంకా చాలా అందంగా ఉంటారు. ఆల్రెడీ మీరు టీజరు, ట్రైలరు, సాంగ్స్ చూశారు. నేనే మురిసిపోయాను ఇద్దరిని చూసి. ఒక మాట ఏమందంటే వీళ్ళిద్దరు చాలా సూపర్ డాన్సర్స్ అని, తక్కువ ముగ్గురు మాట అయితే రేపు డెఫినెట్ గా బ్లాస్ట్ అయిపోతాం, వెరీ షూర్. మీరు ఎందరో చేస్తారు. ఒక ఆగరా బాబు అయితే ఇంత అందంగా చూపించడానికి ఒక నేను కూడా మీకు అందంగా కనిపించి నిజంగా బాగున్నాడు మీకు అనిపిస్తే క్రెడిట్ గోస్ టు మా ప్రసాద్ మురళి. ఇది ప్రసాద్ మురళి నాది 3rd ఫిల్మా 4th ఫిల్మా 9th ఫిల్మా ఏంటే బాబు. నాది మెమరీ చాలా చెత్త మెమరీ, నా అసలు గుర్తుడు 9 సినిమాలా. సో ఇక్కడ 13 సినిమా కంపోజ్ చేసిన శేఖర్ 3 సాంగ్స్ సూపర్, 3 సూపర్ గా ఉన్నాయి. ఒక సాంగ్ అది సర్ప్రైజ్, అది బాను చేసాడు. అది కూడా మీరు అది కూడా థియేటర్ లో బ్లాస్ట్ అయిపోతుంది. నేను ఎంత ఎంజాయ్ చేశాను, మీరు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు, ఐఎమ్ వెరీ షూర్. సో అన్ని సాంగ్స్ చాలా చాలా బాగుంటాయి. ఇక ఫైట్ మాస్టర్ పృథ్వీ, దీంట్లో సీరియస్ ఫైట్లు, ఎమోషనల్ ఫైట్లు అలాంటివి ఏమి ఉండవు, ఎంటర్టైన్మెంట్ ఫైట్లు. అంతేగా కిషోర్, ఎంటర్టైనింగ్ ఉన్న ఫైట్లు అన్నీ కదా, పర్ఫెక్ట్. ఇక మా ప్రొడ్యూసర్ చెరుకుని సుధాకర్ ఇప్పుడు ఇందాక 3 ముక్కలు మాట్లాడాడు. బయట కూడా ఎందుకంటే ఎక్కువ మాట్లాడు, ఎక్కువ సైకిల్ ఉంటాయి. అతను చూస్తే కొంచెం ఆస్ట్రేలియన్ క్రికెటర్లో ఉంటాడు. చూడండి సరే, ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్లో ఉంటాడు. అంతే ఎవరు ఆషికే కదా, ఫస్ట్ ఆషికానా ఎవరన్నారు, నాకు ఎవరు అన్నారు అది నాకు గుర్తురాట్లేదుగా. ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఉన్నారు కొంచెం, హీ లుక్స్ లైక్ ఆస్ట్రేలియన్ క్రికెటర్. స్టీవ్ వాక్ స్టీవ్ అని అంతవరకే గుర్తున్నాను. యువతి సినిమాలో యాక్టర్స్ అందరూ సునీల్తో మళ్ళీ నేను దుబాయ్ సీను అలాంటి సునీల్ చూడబోతున్నారు. ఎరగ తీస్తాడు రాళ్ళపేట ఇవాళ. ఇక సత్య గురించి నేను ఖచ్చితంగా చెప్పక్కర్లేదు. అన్ని ప్రతి క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ చేసినా అద్భుతంగా చేస్తాడు. అది కిషోరు, మురళీధర్ గారు అండ్ మన గెటప్ సీను, సోనియా, వీళ్ళందరితో ఎవరిని ఎంజాయ్ చేశాను. నేను ఎంతమంది మామూలుగా కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో మనం సినిమా హిట్ ఫ్లాప్ పక్కన పెట్టండి. బట్ ఒక పర్సనల్ ఇదితో వాళ్ళతో విపరీతంగా ఎంజాయ్ చేసిన సినిమాలు అనిల్ రావుపూడి, హరీష్ శంకర్, బాబీ, కిషోరు, వీళ్ళతో నేను విపరీతంగా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు సూపర్ యాక్టర్స్. చాలా చెప్పడం జరిగింది అది. నెక్స్ట్ ఇప్పుడు శివతో చేస్తున్నాను. నెక్స్ట్ మా శివ నిర్మాణంతో ఆ సినిమా ఇప్పుడు తర్వాత మాడదాం. వస్తున్నాడు శివ, వస్తున్నాడు మంచి ఇంతో వస్తున్నాడు. సో నేను వీళ్ళతో స్పాట్లో కానీ ఇంప్రొవైజేషన్స్ కానీ డైలాగ్స్ కానీ బేసిక్ వీళ్ళు డైరెక్టర్స్ వీళ్ళే కాబట్టి అన్నీ అంత బాగుంటాయి, అంత రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ ఎన్నోసార్లు చెప్పాను నేను, వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్లో 50% చేస్తే విపరీతంగా పేరు వస్తుంది. అంత మంచి యాక్టర్స్, ముఖ్యంగా ఇతను. ఇకపోతే బీమ్స్ అనే దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. సక్సెస్ మీద అతని గురించి ఎక్కువ మాట్లాడతాను. సో బీమ్స్ ఇక్కడ లేడు, మంచి మ్యూజిక్, ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ సౌండ్లో బిజీగా ఉన్నాడు. బీమ్స్ నువ్వు మళ్ళీ తీయబోతున్నావు.
కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. ఇక డింపుల్తో ఆషికతో ఆల్రెడీ ఒకసారి చేశాను, ఆషికతో ఫస్ట్ టైం చేశాను. వీళ్ళు ఇద్దరు ఆల్రెడీ చెప్పేశారు మేము ఎంత ఎంజాయ్ చేసాము, ఎలా పని చేసాము ఏంటంటే ఫుల్గా చాలా చాలా బ్రహ్మాండంగా. అది మీరు స్క్రీన్ మీద చూడబోతున్నారు. డెఫినెట్గా మీరు అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కిషోర్ తిరుమల. పాపం జ్వరంలో కూడా తన మన వరంగల్ ఫంక్షన్లో అంత కాళ్ళు ఎగుస్తున్నాను ఎప్పుడు అనుకోలేదు నేను. అంత కాళ్ళు ఎగిరిన ఒక టైగర్ షరఫ్ చూసిన తర్వాత చూస్తున్నా. తారక్ పన్నమ్మ చెప్పడం మర్చిపోయాను. తారక్ పన్నమ్మతో మనం మాస్ జాతర చేసామని ఇప్పుడు చేస్తున్నాం. వెరీ వెరీ గుడ్ యాక్టర్. యూ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ తారక్. అండ్ ఈ కుర్రోడు ఒకడు రోహన్ ఒకడు టీచర్ గా ఎంత ముదరో ఇంకా శుభ చెప్పినట్టు మామూలుగా ఈ ప్రోగ్రామ్ ఏఐ ప్రోగ్రామ్ ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది కదా, అలాంటి వాడు ఇడు. సో ఈ సినిమాకి టైటిల్ ఇచ్చింది మా పవన్ అండి. పవన్ ఇచ్చింది భక్త మహాశైలికి విజ్ఞప్తి, అది ఇచ్చింది పవన్. కిషోర్ ఈ సినిమాతో ఇప్పుడు ఎలాగైతే మాకైతే హిట్ ట్రాక్లు ఉన్నాయి అలాగే మంది కూడా అయిపోవాలని కోరుకుంటున్నాను. ఇతను ఒకడు అంటే ఇతను కనిపించని దొంగ ఇప్పుడు బయటకు వస్తున్నాయి, అన్ని బయటపడుతున్నాయి, ఇంకా బయటపడుతుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా మీకు బాగా తెలుస్తుంది. అంటే మా ఇద్దరు కాంబినేషన్, ఎందుకంటే మా ఇద్దరు కాంబినేషన్ ఐ థింక్ ఈ సినిమాయే తను ఎంత ఎంటర్టైన్మెంట్ చేశాడు. ఇంతకుముందు దానిలో ఇమోషన్ అన్నీ ఉండేవి. నేను శైలజ కానీ, ఉన్నది ఒకటే జిందగీ కానీ, చిత్రలహరి కానీ. సో దీంట్లో ఫుల్ ఫన్ రైడ్. ఇందాక మా ప్రొడ్యూసర్ చెప్పినట్టు BMW ఎక్కండి ఫుల్ రైడ్కి వచ్చాయి. సో ఆన్ ఆల్ ద థియేటర్స్ January 13th భక్త మహాశైలికి విజ్ఞప్తి. తమ్ముళ్ళు శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రవితేజ శ్రీను గారు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. శ్రీనివాసరాజు గారు రండి బాబు. అండ్ అలాగే ప్రామిస్ చేసిన విధంగా కిషోర్ తిరుమల గారు డాన్స్ చేయడానికి సుమన్ చెప్పారంటారా పిలవని. రైటర్ వంశీ గారు కూడా ఒకసారి వేదిక మీదకి రావాలి. రైటర్ వంశీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. బాబు జర కూర్చుంటారా ముందల. హలో తమ్ముడు ప్రామిస్ చేశారు. హరీష్ శంకర్ గారు, బాబీ గారు, శివ నిర్వాణ గారు, అలాగే పవన్ గారు అండ్ కిషోర్ గారు.